ఇక బరాబర్ అడుగుదాంలో మా ఇన్పుట్ ఎడిటర్ సూరజ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సూరజ్, తెలంగాణ బిడ్డలు భయపడింది నిజమైంది. దొంగలకు తాళాలు అప్పగిస్తే ఉన్నదంతా దోపిడీ చేసినట్టు ఢిల్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు చేస్తున్న ద్రోహం మరోసారి బయటపడింది. అలాగే తెలంగాణకు మోసం చేసిన ప్రాంతేతరులను కేసీఆర్ పొలిమేర అవతలికి పారదోలితే ఇప్పుడు ప్రాంతం వాడే రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నాడు. ఎలా చూడాలి దీన్ని? సునీత, నిజం చెప్పాలంటే బనకచెర్ల ప్రాజెక్టుకు వయబిలిటీ లేదు అన్న సూత్రాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాము. ఇందుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న వైఖరి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో నేను బనకచెర్ల దగ్గర ప్రాజెక్టు కట్టి తీరుతానని చెప్పేసి కూడా ఆయన పంతంతో ఉన్నట్లుగా కూడా మనకంతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. కేవలం వరద జలాలను మాత్రమే వాడుకుంటామనే ఒక అబద్దపు థియరీని కూడా ఆయన తెరపైకి తెస్తున్నారు. ఇందుకు వంత పాడుతున్నట్లుగా రేవంత్ రెడ్డి వైఖరి ఉందని చెప్పేసి కూడా ఒక ఆరోపణ స్పష్టంగా వినిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ ప్రజానీకం ప్రయోజనాల యావత్తును కూడా ఆయన పడంగా పెట్టి చంద్రబాబు నాయుడుకు గురుదక్షిణగా ఇవ్వబోతున్నారా అనే ఆరోపణలు కూడా చాలా స్పష్టంగా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఢిల్లీ కేంద్రంగా చంద్రబాబు నాయుడు ఒత్తిడి మేరకు జలశక్తి మంత్రిత్వ శాఖ ఒక ఇద్దరు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులతో ఒక సమావేశాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. ముందుగా బనకచెర్ల సింగిల్ పాయింట్ ఎజెండాగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వం కూడా అదే ఎజెండాగా పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించిన విషయం తెలిసిందే. అయితే మొట్టమొదటిగా బనకచెర్ల ఎజెండా ఉంటే కనుక మేము ఈ సమావేశానికి హాజరు కామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత కొంతసేపటికే మళ్లీ మనసు మార్చుకొని ఆయన రాత్రికి రాత్రి హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. చంద్రబాబు నాయుడుతో పాటుగా అంటే కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నేతృత్వంలో ఆయన భేటీ అయిన పరిస్థితి మనం చూసే ఉన్నాము. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ఇరిగేషన్ శాఖ మంత్రులు కూడా అలాగే ఇరిగేషన్ శాఖ అధికారులు సలహాదారులు కూడా పాల్గొన్నారు. ప్రధానంగా ఇందులో జల వివాదాల పరిష్కారం కోసం ఒక కమిటీ ఏర్పాటు చేసినట్టుగా కూడా పత్రికాముఖంగా వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఏదైతే ఏపీ ఎజెండాలో పేర్కొన్న బనకచెర్ల అంశానికి సంబంధించి ఏదైతే ఉందో దానిపైన చర్చ జరగలేదని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ లో ప్రకటించిన పరిస్థితి మనం చూసి ఉన్నాం. కానీ అందుకు భిన్నంగా పూర్తి విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మంత్రి ఈ సమావేశంలో జలమంత్రిత్వ శాఖ నేతృత్వంలో జరిగిన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో బనకచెర్ల అంశానికి సంబంధించిన చర్చ వచ్చింది. ఈ బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి నిర్ణయం తీసుకోవడానికి ఒక అధికారుల కమిటీ కూడా ఏర్పాటు చేసినట్టుగా ఆయన వెల్లడించిన పరిస్థితి కనిపించింది. అందుకు అనుగుణంగానే అధికారుల కమిటీ ఏర్పాటు చేస్తూ ఆ తర్వాత ఉత్తర్వులు కూడా వెలువడినట్లుగా మనకు సమాచారం అంతా ఉంది. అంటే మొత్తం మీద ఢిల్లీ దాకా వెళ్లి మన రాష్ట్ర పెద్దలు చేసింది ఏంటంటే అంటే ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని వచ్చినట్లుగా కనిపిస్తుంది. అంటే చంద్రబాబు నాయుడు పూర్తిగా పైచేయి సాధించారు సమావేశంలో అన్న ఒక సంకేతం అయితే చాలా స్పష్టంగా ప్రజల్లోకి వెళ్లిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే బనకచెర్ల కనుక ప్రాజెక్టు కనుక కడితే అది తెలంగాణ ప్రయోజనాలకు పూర్తిగా విరుద్ధంగా ఉంటుందని ఇప్పటికే నీటిపారుదల రంగ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 నిబంధనలకు తిరోగతకాలు ఇచ్చి ఈ ప్రాజెక్టును కట్టేందుకు చంద్రబాబు నాయుడు ముందడుగు వేస్తున్న పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 మేరకు ఈ గోదావరి జలాలకు సంబంధించిన ట్రిబ్యునల్ ఏర్పాటు అవ్వాల్సిన అవసరం ఉంది. ఆ ట్రిబ్యునల్ ఏర్పాటు కంటే ముందే ఈ ప్రాజెక్టును కట్టాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఎందుకంటే ఈ 200 టీఎంసీలా లేకుంటే 300, 400 టీఎంసీలా పూర్తిగా రేపటి రోజు ట్రిబ్యునల్ ఏర్పాటు అయిన తర్వాత హక్కుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ట్రిబ్యునల్ ఏర్పాటుకు ముందే ఈ ప్రాజెక్టు సంసిద్ధంగా ఉంటుంది కనుక ఖచ్చితంగా ఆ జలాలు హక్కుగా మారే అవకాశం ఉంటుందని చెప్పేసి ఒక కుయుక్తి పన్నే ఇవాళ చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టుకు తెరలేపారని చెప్పేసి ఒక ఆరోపణ అయితే స్పష్టంగా వినిపిస్తుంది. అలాంటప్పుడు ఖచ్చితంగా ఇది తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తుందని చెప్పేసి కూడా జలరంగ నిపుణులు చాలా స్పష్టమైన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం తగునమ్మా అని చెప్పేసి కాళేశ్వరాన్ని నిర్వీర్యం చేసే కుట్రలకు కూడా తెరలేపుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ ఏలుబడి మొదలైన నాటి నుంచి అటు కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ మళ్లీ వచ్చిన నాటి నుంచి కూడా ఇద్దరు దొందే అన్న చందంగా ఒక్కటిగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈ నీటిపారుదల రంగానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఖచ్చితంగా రెండు ప్రభుత్వాలు కూడా అటు కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు, ఇటు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు కుమ్మక్కై
కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తాన్ని నిర్వీర్యం చేసే కుట్ర పన్నుతున్నారని చెప్పేసి కూడా నీటిపారుదల రంగ నిపుణులు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇందుకు మేడిగడ్డ దగ్గర 2 పియర్స్ ఏవైతే కుంగిపోయాయో ఆ కుంగుబాటు కూడా వీళ్ళు సాకుగా చూపిస్తున్నారు. మరోవైపు ఒక కొత్త కుట్రకు కూడా కేంద్ర ప్రభుత్వం తెరలేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ నేతృత్వంలో ఏదైతే తిరస్కరణకు గురైన ఇచ్చంపల్లి ప్రాజెక్టు మరొకసారి తెరపైకి తెచ్చే ప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వం ముమ్మరంగా సాగిస్తుంది. ఇందుకు తగ్గట్టుగానే నిన్న జరిగిన సమావేశం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పంపిన 13 ఎజెండా ఐటంలో భాగంగా ఇచ్చంపల్లి నాగార్జునసాగర్ లింకుకు సంబంధించిన ప్రాజెక్టు కూడా ఉన్న పరిస్థితి మనం చూసి ఉన్నాము. ఇదే కనుక నిజమైతే ఖచ్చితంగా ఇచ్చంపల్లి ఒకవేళ 100 FRL ఫుల్ రిజర్వాయర్ లెవెల్ దగ్గర కడితే ఖచ్చితంగా అది మేడిగడ్డ ప్రాజెక్టును ముంపుకు గురి చేస్తుందని చెప్పేసి కూడా ఒక ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇక సమ్మక్క సారక్క ప్రాజెక్టు గురించి అయితే చెప్పనేక్కర్లేదు. అది 70-80 అడుగుల FRL దగ్గర కూడా మునిగిపోయే ప్రమాదం ఉంటుంది. మరోవైపు కొత్తగా తమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కడతామని చెప్పేసి కూడా ఈ నిన్నటి ఎజెండాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకుంది. వీటన్నిటి కూడా అనుమతులు ఇవ్వాలని చెప్పేసి కోరిన పరిస్థితి కనిపించింది. ఒకవేళ తమ్మిడిహట్టి దగ్గర కనుక ప్రాజెక్ట్ కడితే ఖచ్చితంగా మేడిగడ్డ నిర్వీర్యం అయిపోతుందనే ఆందోళన జలరంగ నిపుణుల్లో వ్యక్తమవుతుంది. ప్రధానంగా తెలంగాణ అవసరాలు తీర్చాలంటే ఈ నీటిపారుదల రంగంలో కావచ్చు, గోదావరి నదీ జలాలను వినియోగించుకోవాలంటే ఈ ఎత్తిపోతల పథకాలు తప్పని పరిస్థితి. ఎందుకంటే పూర్తిగా దాదాపుగా భూ ప్రాంతానికి 80 అడుగుల లోతులో గోదావరి ప్రవహిస్తుంది. ఆ 80 అడుగుల నుంచి దాదాపుగా 600 అడుగుల మేరకు 600 మీటర్ల మేరకు 80 మీటర్ల నుంచి 600 మీటర్ల మేరకు నీటిని ఎత్తిపోయాల్సి ఉంటుంది. ఎత్తిపోస్తే కానీ తెలంగాణకు సంబంధించి సాగునీటి అవసరాలు కావచ్చు, తాగునీటి అవసరాలు కావచ్చు తీరే అవకాశాలు లేదు. ఈ నేపథ్యంలోనే ఒక బహుళార్థ సాధక ప్రాజెక్టుకు కేసీఆర్ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఛాలెంజింగ్ గా తీసుకుని కేవలం 3 అంటే 3 ఏళ్లలో కాళేశ్వరం బహుళార్థ సాధక ప్రాజెక్టును ఆయన నిర్మించిన పరిస్థితి మనం చూసే ఉన్నాం. ఆ తర్వాత తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున క్రాప్ ఈల్డ్ పెరిగిన పరిస్థితులు కూడా చూస్తున్నాం. ఆ తర్వాత కొద్ది రోజుల క్రితం ఈ మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర 2 పియర్స్ కుంగిపోవడం, ఆ కుంగిపోయిన పియర్స్ ను సాగ్గా చూపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇప్పటి వరకు కూడా గోదావరి జలాలను వినియోగించుకునే ప్రయత్నం చేయకపోవడం పెద్ద కుట్రపూరితం అని చెప్పేసి కూడా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. చెరువులు కావచ్చు, కాలువలు కావచ్చు, నదులు కావచ్చు, వాగులు కావచ్చు అన్ని కూడా ఎండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అటు చూస్తే కనుక గోదావరిలో ఎక్కడైతే ఈ మేడిగడ్డ బ్యారేజ్ నిర్మించారో అక్కడ ప్రాణహిత గోదావరి 2 నదుల సంగమం ఉన్న విషయం తెలిసిందే. అక్కడ సమృద్ధిగా జలాలు ఉన్న పరిస్థితులు నెలకొని ఉన్నా కానీ వాటిని వినియోగించుకొని ఎత్తిపోయడానికి పంపులు ఆన్ చేయడం లేదు. అలా ఎత్తిపోస్తే కనుక ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జలనిధి అందుబాటులోకి వచ్చి సమృద్ధిగా పంటలు పండే అవకాశాలు ఉంటాయి. ఆ పరిస్థితులు ప్రస్తుతానికి లేవు. అటు రైతాంగం అంతా కూడా వానల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. భూగర్భ జలాలు ఎండిపోయాయి, పంటలకు నీళ్లందని పరిస్థితి, బిందెలతో పొలాలకు నీళ్లు పట్టుకుంటున్న పరిస్థితి. అలాగే తాగునీటి కటకట కూడా పెద్ద ఎత్తున ఏర్పడుతుంది. ఇవాళ జంట నగరాలు చూసుకుంటే కనుక తాగునీటి ఎద్దడి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వీటన్నిటికీ మూలము తెలంగాణ ప్రభుత్వానికి ఒక విజన్ లేకపోవడము, ఉన్న జలాలను సమృద్ధిగా వినియోగించుకునే ప్రయత్నం చేయకపోవడం అని చెప్పేసి కూడా ఒక ఆరోపణ వినిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ సూరజ్.